సో మరి నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఫస్ట్ సీట్ మీది, రైట్? అంటే ఫస్ట్ గెలిచిన సీట్ ఏంది అని అంటే పాలకుర్తి అని కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. సో ఆ విధమైన గెలుపుని మీరు గెలుచుకోవడమే కాకుండా 47 చేంజ్ మెజారిటీతో గెలిచిండ్రు, అంతే కదా? సో ఇంత మెజారిటీతోని ఒక వ్యక్తి పైన గెలిచినప్పుడు మీ బాధ్యతలని మీరు చేయగలిగే ఏదైతే కెపాసిటీస్ ఉన్నాయో ఆ కెపాసిటీని మీరు సంపాదించుకున్న నమ్మకం మీకుందా? ఉందండి, 100% ఉంది నాకు ఆ నమ్మకము. ఇంకా మా ప్రజలకు ఏం కావాలన్నది కూడా నాకు తెలుసు. మెయిన్గా ఈ రిజర్వాయర్ల పనులు పూర్తి చేసుకుంటే దీని ద్వారా ఎన్నో లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తాయి. ఓకే, అట్లా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళకి ఏం అవసరం ఉందో తెలుసు. ఇంకా ఇప్పుడు కూడా మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాం. వచ్చి కలవడము, ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పడము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, నేను విన్నది ఈసారి అంటే ప్రతిసారి కూడా చాలా మందికి ఎమ్మెల్యే అవ్వాలన్న ఒక ఇది కుతూహలం ఇప్పటి నుంచో ఉంటది. అంటే మేబీ వాళ్ళకి సర్వీస్ చెయ్యాలనే ఉంటది. నేను అట్లా ఏదో ఉత్తి ఎమ్మెల్యే అయి కూర్చోవాలనేది కాదు నా ఉద్దేశం. నాకు కూడా అట్లనే ఉండే. డెఫినెట్లీ ఏ పొలిటిషియన్ కైనా ఎంత పని చేయని వాడికైనా అట్లీస్ట్ ఎమ్మెల్యే అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అని అంటే ప్రజలకు ఏదో చెయ్యాలన్న మూల ఎక్కడనో ఉండే ఉంటది. డెఫినెట్ లేకుంటే అయితే ఎవరు ఉండరు. చేస్తారా చేయరా అనేది సెకండరీ, అది వేరే టాపిక్ అది. బట్ ఆలోచన మాత్రం కంపల్సరీ ఉంటది. ఆ విషయం నేను గమనించింది. సో నేను విన్నది ఏంది అని అంటే యాక్చువల్గా మీకు అంటే మీ అత్తయ్య గారికి కావచ్చు నాకు తెలిసి. సో సారు మన ఎర్రబెల్లి గారు, నేను ఇక్కడ నుంచి పోటీ చేయను, ఇక్కడ నుంచి ఝాన్సీ గారికి ఇచ్చేయండి పాలకుర్తి నుంచి, నేను జనగాం నుంచి పోటీ చేస్తాను ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారంట. తెలుసా మీకు ఇది? కేసీఆర్ అన్నారు, కానీ నాకు క్లియర్ గా తెలియదు, బట్ అన్నారు. మీ దాకా రాలే అసలు? ఝాన్సీ గారికి కూడా తెలియదు అసలు? తెలిసి ఉండొచ్చు అండి. నేను అది అత్తయ్యనే అడగండి అని అంటారా? సో డెఫినెట్లీ నాకు అంటే వినిపించింది, ఆ మాట అయితే వినిపించింది. ఒకవేళ అది జరుగుంటే, ఒకవేళ దానికి కేసీఆర్ గారు ఒప్పుకొని ఉండుంటే ఈ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటుండే, అంతేనా? నేను బీఆర్ఎస్ పార్టీలో ఎందుకుంటా అండి, కాంగ్రెస్లోనే ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి అయినా మా ఇంట్లో మా డాడీ వాళ్ళ సైడే కానివ్వండి, ఇక్కడ అత్తమ్మ వాళ్ళు కూడా అక్కడ కాంగ్రెస్ అంట. ఓకే, మా ఇంట్లో మటుకు కాంగ్రెస్ తప్ప ఏది వినిపించలేదు ఇక్కడ. అంతే. ఎందుకు ఇష్టం మీకు కాంగ్రెస్ అంటే? వై డు యు చూస్ కాంగ్రెస్? మా పేరెంట్స్ ఎందుకు చూస్ చేసుకున్నారో, మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళంతా ఎందుకు చూస్ చేసుకున్నారో నాకు తెలియదు. కానీ నేనైతే రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ అప్పుడు నేను కాంగ్రెస్ ఇన్స్పైర్ అయ్యారు మీరు. అవును. రాహుల్ గాంధీ గారితో మీకు మంచి రిలేషన్స్ ఉన్నాయి మీ ఫ్యామిలీ వాళ్ళతో అనేసి విన్నాం, అవునా? నాకంటే మొన్న యుఎస్కి వచ్చిండ్రు కదా రాహుల్ గాంధీ గారు, మా అత్తమ్మ కలిసిండ్రు. సో అక్కడ జస్ట్ రిలేషన్ అంటే జస్ట్ ఒక కలిసిండ్రు, ఒకసారి తెలుసు అంతే. సో మరి ఈ రిలేషన్ ఈ కాంగ్రెస్ లా ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇప్పటికీ కూడా కొంత అంటే ఎవరికి ఎటు ఏది ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అనే కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంది, రైట్? ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో కరెక్ట్ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు చూసారు కదా, గెలిచిన తర్వాత కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు. సో దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ముందుకు తీసుకుపోగలుగుతుందా? పేరు సంపాదించగలుగుతుందా? బీఆర్ఎస్ని గుర్తు చేయకుండా ఉండగలుగుతుందా? డెఫినెట్గా చేస్తుందండి, అందులో డౌటే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లోనే కొన్ని అమలు పరవడం జరిగింది. మళ్ళీ ఇంకా చూసుకుంటే ఈ ప్రజాపాలన కూడా పెట్టిండ్రు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిగతా గ్యారంటీలు కూడా అన్ని ప్రజలకి అందాలి అన్నది మా ముఖ్య ఆలోచన, మా అధిష్టానంది, మా ప్రభుత్వంది. ఓకే. అండ్ మీరు ఏదైతే 6 ప్రామిస్లు ఇచ్చారో, కాంగ్రెస్ ఇచ్చిన 6 ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో, ఈ 6 ప్రామిస్లని ప్రజలకి ఆన్ టైం ఈ 5 ఇయర్స్లో చేర్చగలుగుతాము అన్న నమ్మకం ఉందా మీకు? అసలు అందులో డౌటే లేదు. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, నేను టైం విల్ పాస్, డెఫినెట్లీ అందరికి టైం వస్తుంది. సో ఒక 5 సంవత్సరాల తర్వాత నేను అడిగినప్పుడు ఇది రిఫరెన్స్ ఉంటుందని అడుగుతున్నాను. అడగండి, రికార్డ్ చేసుకోండి మళ్ళీ. డెఫినెట్లీ అంటే అది నా డ్యూటీ మేడం. మీరు అది ఎట్లా అనుకున్నా కూడా దట్స్ మై డ్యూటీ యాజ్ ఎ జర్నలిస్ట్. సో నేను అడగాలనుకున్నది ఏంటంటే, ఈ 5 సంవత్సరాలలో మీరు ఇస్తున్న ఈ 6 ప్రామిస్లు పూర్తి చేస్తా 100% అని మాటిస్తారా ప్రజలకి? ఇస్తామండి, తప్పకుండా ఇస్తాం. మీ నోటితో మీరే చెప్పుర్రి. ప్రజలకు తప్పకుండా మాటిస్తామండి. నేను ముందుకెళ్ళి కూడా చెప్తున్నా, కొంచెం ముందో వెనకనో కావచ్చు కానీ ఆ 6 గ్యారెంటీలు మటుకు తప్పకుండా ప్రతి ఒక్కరికి, అర్హులైన వాళ్ళకి, నిజంగా అర్హులైన వాళ్ళకి తప్పకుండా అందుతాయి. వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ. అండ్ ఎస్, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్గా మారుతున్నారు మీరు. అంటే చిన్న ఏజ్లో
పాలిటిక్స్ని బీట్ చేయగలుగుతాం, మేము నిలబడగలుగుతాం, మేము గెలవగలుగుతాం అన్న ఒక హోప్ని తీసుకొచ్చారు మీరు ప్రజల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మీరు కూడా ఇట్లనే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని పాలిటిక్స్లోకి తీసుకురావడానికి ఇంకా ఎంకరేజ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తా అండి. ఎందుకంటే నార్మల్గా పాలిటిక్స్ అనగానే ఒకటి ఉంటుంది మైండ్లో ఎవరికైనా, అందులో ఏళ్ళు పెట్టాలనుకోరు ఎవరు, అవును, ముఖ్యంగా మా ఏజ్ వాళ్ళు. కానీ అట్లేం లేదు, మనకి ఎప్పుడు ఒకటేలాగా ఉండదు. మనకు మంచిగా ఏదైనా చేయాలన్న మంచి భావన ఉంటే ఆ మార్పు మనమే ఎందుకు తీసుకురావద్దు అని యూత్కి కూడా నేను చెప్తున్నా. మనం తప్పకుండా యూత్ మార్పు తీసుకురావచ్చు. అంటే ఇప్పుడున్న పెద్దవాళ్ళు మార్పు తీసుకురావట్లేరని కాదు, వాళ్ళ మార్పు వాళ్ళు తప్పకుండా తీసుకొస్తారు. యూత్ లాగా కొత్త ఆలోచనలతోటి ముందుకెళ్ళాలి. మరి మా పాలకుర్తిని కూడా ఒక రోల్ మోడల్ లాగా చూపించాలని నేను మొదటి నుంచి అనుకుంటున్నా. అందులో సక్సీడ్ అవుతా అని కూడా నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ది బెస్ట్. మీకు కూడా థ్యాంక్ యూ అండి. మీరు చేయాలనుకునే అన్ని టైం టు టైం అన్ని చేసి మీరు నిరూపించుకోవాలి. మీలాంటి లీడర్స్ ఇంకా చాలా మంది రావాలి, యంగ్ లీడర్స్ అని మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.